దక్షిణాదిన కుజదోషం అనేటప్పటికీ అదేదో భూతం పిశాచం లాగా ఆలోచిస్తారు. అదే నార్త్ వైపు కనుక తీసుకుంటే, అంటే ఉత్తరం వైపున తీసుకుంటే కుజదోషం గురించి అంత సీరియస్గా ఏ పండితుడు తీసుకోడు. మొట్టమొదట చెప్పాలంటే ఆ రోజుల్లో మొట్టమొదట ఈ పూర్వకాలంలో ఈ కుజదోషానికి పెద్ద ప్రాముఖ్యత కూడా లేదు. లక్షలాది మంది కుజదోషం లేకుండా, కుజదోషం ఉండి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కుజదోషం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కుజదోషం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనపడ్డాయి. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి సమస్య లేకుండా హాయిగా కలకాలం వాళ్ళు సంసారం చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడ్డాయి. అయితే కుజదోషం ప్రాముఖ్యం కాదు. ఒకవేళ ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకుందాం, ఓ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనేటప్పటికీ నలుగురు పండితులు కుజదోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అంటే ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమైపోతారు? డిప్రెషన్కు లోనవుతారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి పరిస్థితులు మనం పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నాం. కానీ నేను చెప్పేది ఒక్కటే, ఏమిటనంటే కుజదోషం ముఖ్యం కాదు. కుజదోషం ఉన్నప్పటికీ కూడా, కుజదోషం లేనప్పటికీ కూడా పెళ్లి విషయంలోకి వస్తే కనుక మనం చూడాల్సింది అనేక విషయాలు ఉన్నాయి. 18 గుణాలు కలిశాయి కదా అని చెప్పేసి మనం పెళ్లికి ఓహో అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. అక్కడ చూడాల్సింది ఏంటంటే నాడీ భకుటం, ఇది చాలా ముఖ్యం. మరొక విషయం ఏంటంటే ఇతనికి ప్రాణం ఎంతవరకు ఉంటుంది, ఏదైనా వైధవ్య ప్రాప్తి ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. కేవలం గుణాలు కలిశాయని చెప్పి 18 గుణాలు ఉన్నాయని చెప్పి వెంటనే మనం పెళ్లికి ఒప్పేసుకుంటే తర్వాతి కాలంలో అనుభవించేటువంటి నరకం ఆ యువతి యువకులే. కాబట్టి అక్కడ మనం ఎప్పుడైతే వాళ్ళు అడిగారో మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే గుణాలతో పాటు ఏం జరుగుతుంది, భకుటం ఏమిటి, నాడి ఏమిటి, ఆరోగ్య పరిస్థితి ఏమిటి, రేపటి రోజున పిల్లలు కలిగినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత వీళ్లకు ఆయు కాలం ఎంత ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా చూడాలి. మరొక విషయం ఏమిటంటే పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ తెలిసిన తర్వాతే పెళ్లికి ఓకే అన్న తర్వాత అది ప్రేమికులు అయితేనేమి, అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో సంసారాన్ని గడుపుతారు. ఆ రకంగా వాళ్ళు ముక్తిని పొందేటువంటి అవకాశము లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీకేమైనా సమస్యలున్నా, ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవించినా ఒక్కసారి నన్ను కలిసి చూడండి. మీకు పెళ్లి ఎలా జరగదో, మీరు హాయిగా ప్రశాంతంగా ఎలా బ్రతకరో నేను చూస్తాను.